వినాయక చవితి నాడు దేవుడి దగ్గర పుస్తకాలు ఎందుకు పెడతారో తెలుసా? మహాభారతాన్ని వ్యాసుడు రాశాడు అంటారు కదా, కానీ నిజానికి రాసింది ఆయన కాదు. ఎందుకంటే మహాభారతం రాయడానికి తెలివి, ఓపిక, శక్తి ఉన్న వ్యక్తి కావాలి. ఎందుకు గణపతే సరైన వ్యక్తి అని వ్యాసుడు భావించారు. గణేశుడు రాయడానికి ఒప్పుకున్నారు అడిగితే, కానీ ఒకటే కండిషన్, మీరు ఆపకుండా చెబుతూనే ఉండాలి అన్నారు. వ్యాసుడు ఒప్పుకున్నారు, కానీ ఆయన కూడా ఒక కండిషన్ పెట్టారు, పూర్తిగా అర్థం చేసుకోకుండా ఏది రాయకూడదు అని. అంటే గణపతి వేగంగా రాయడం మొదలుపెట్టారు. వ్యాసుడు కావాలని మధ్యలో కష్టమైన శ్లోకాలు చెప్పేవారు. దీంతో గణపతికి అర్థం చేసుకోవడానికి కాస్త టైం పట్టేది. ఈ గ్యాప్లో వ్యాసుడు కూడా తర్వాత ఏం చెప్పాలో ఆలోచించుకునేవారు. ఎంతలో గణపతి రాస్తున్న పెన్ విరిగిపోయింది ఆయన స్పీడ్కి. ఆయన తన దంతాన్ని విరిపి రాయడం మొదలుపెట్టారు. దంతం అహంకారానికి ప్రతీక. దీనిని విరపడం అంటే ఒక గొప్ప పని కోసం అహాన్ని వదిలిపెట్టడం. పుస్తకాలు గణపతి దగ్గర పెట్టడం ద్వారా జ్ఞానాన్ని, సహనాన్ని ఇమ్మని కోరుతూ గణపతి ఆశీస్సులు తీసుకోవడం. వినాయక చవితి నాడు దేవుడి దగ్గర పుస్తకాలు పెట్టేస్తే ఆ ఏడాది మంచి మార్కులు వచ్చేస్తాయని, పాస్ అయిపోతామని ఒక నమ్మకం, ధీమా ఉండేది. మరి మీరు కూడా గణపతి దగ్గర